హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ రోజు నేను చెప్పబోయే నిజమైన కథ పెళ్లి కాని యువతులు, పెళ్లి కాని యువకులు, ముఖ్యంగా తల్లిదండ్రులు చూడాల్సిన వీడియో. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అది నవంబర్ నెల 2024 అహ్మదాబాద్ రైల్వే స్టేషన్. ఈ వీడియోలో కనిపిస్తున్న ఒక వ్యక్తి ఆటో దిగాడు. అతని చేతిలో 2 సూట్ కేసులు ఉన్నాయి. ఆ సూట్ కేసులు పట్టుకుని రైల్వే స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళుతున్నాడు. పోలీసులకి ఆ వ్యక్తి ల్యాప్టాప్ దొంగతనం చేశాడన్న అనుమానం ఉంది. పోలీసులు ఆ తర్వాత ఆ దొంగని పట్టుకుని ఇంటరాగేషన్ చేసే ముందు ఆ వ్యక్తి గురించి బయట ప్రపంచానికి కానీ పోలీసులకు కానీ ఏమాత్రం తెలియదు. కానీ ఎప్పుడైతే పోలీసులు ఇంటరాగేషన్ చేశారో అతడు మామూలు దొంగ కాదు, 100కు పైగా మహిళల్ని పెళ్లి పేరుతో మోసం చేసిన ఒక ఘరానా మోసగాడు అన్న సంగతి తెలుసుకున్న పోలీసులతో సహా ప్రజలు దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. ఈ సంఘటన, ఈ విషయం ఒక రైల్వే ప్రయాణికుడు ఇచ్చిన కంప్లైంట్తో బయటపడింది. ఒక వ్యక్తి వందే భారత్ రైల్లో ప్రయాణిస్తున్నాడు. ప్రయాణించేటప్పుడు తన ల్యాప్టాప్ను పోగొట్టుకున్నాడు. ఆ వ్యక్తికి అదే కోచ్లో తన తోటి ప్రయాణికుడి మీద అనుమానం కలిగింది. దాంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కేసు అది నమోదు చేసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. వందే భారత్ అంటే ఒక ప్రతిష్టాత్మకమైన రైలు. జనరల్గా వేరే రైళ్లలో అయితే టికెట్లు లేకుండా ప్రయాణించే వాళ్ళు చాలామంది ఉంటారు, కిక్కిరిసిపోయి ఉంటాయి. కానీ వందే భారత్లో టికెట్లు ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి. ఎవరి పేరు మీద అయితే రిజర్వేషన్ ఉంటుందో వాళ్లే రైల్లో ప్రయాణించడానికి వీలుంటుంది. పైగా వందే భారత్లో సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. దాంతో పోలీసులు ఆ ప్రయాణికుడు ఎవరి మీద అయితే అనుమానం ఉందో, వాడు ఏ కోచ్లో ఉన్నాడు, వాడి సీట్ నెంబర్ ఎంత అన్నది తెలుసుకోవడం కోసం రైల్వే డిపార్ట్మెంట్ని సంప్రదించారు. రైల్వే డిపార్ట్మెంట్ సంప్రదించి ఆ రోజుకు సంబంధించిన చార్ట్ తీసి చూశారు. చూస్తే ఆ చార్టులో ఆ వ్యక్తి అనుమానితుడి పేరు హర్షిత్ చౌదరి అని ఉంది. రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ 2 ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో హర్షిత్ చౌదరి ఆధార్ కార్డు నంబరు అలాగే ఫోన్ నెంబర్ కూడా పోలీసులకి దొరికింది. దాంతో పోలీసులు హర్షిత్ చౌదరి ఫోన్ నెంబర్కి కాల్ చేశారు. కాల్ చేసి ఇలా పలానా రోజు పలానా రైల్లో ఒక ల్యాప్టాప్ పోయింది, మీరేమన్నా తీశారా అని ఆరా తీశారు. ఎప్పుడైతే పోలీసులు అలా ఫోన్ చేసేసరికి హర్షిత్ చౌదరి ఒక్కసారిగా కంగుతున్నాడు. ఆ తర్వాత అవునవును, పొరపాటున ఆ ల్యాప్టాప్ నా దగ్గరికి వచ్చేసింది, నేనే పోలీస్ స్టేషన్లో అప్పగించాలనుకున్నాను, ఈ లోపల మీరే నాకు కాల్ చేశారు, ఇదిగో నేను పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ ల్యాప్టాప్ని ఇస్తున్నానని చెప్పి హర్షిత్ చౌదరి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ ల్యాప్టాప్ని పోలీసులకి ఇచ్చేశాడు. జనరల్గా ఒక వ్యక్తి తప్పు తెలుసుకున్న తర్వాత ఆ ల్యాప్టాప్ని పోలీసులకి తిరిగి ఇచ్చేశాడు. దాంతో కేసు అక్కడ క్లోజ్ అయిపోతుంది. కానీ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఎస్పీ బలరాం మీనాకి అనుమానం కలిగింది. జనరల్గా ఎవరికైనా రోడ్డు మీద కానీ ఎక్కడైనా ఒక పర్సు కానీ బ్యాగ్ కానీ లేదా ల్యాప్టాప్ ఇంకేదైనా దొరికితే అందులో ఒకవేళ పోగొట్టున్న వారి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఉంటే వాళ్ళకి కాల్ చేసి మీది మాకు దొరికిందని అందజేస్తారు. ఒకవేళ అడ్రస్ ఫోన్ నెంబర్ లేకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అందజేస్తారు. కానీ ఇక్కడ హర్షిత్ చౌదరి పోలీసులు కాల్ చేసే వరకు తన దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు? ఇదే కోణంలో ఎస్పీ బలరాం తెలివిగా చాకచక్యంగా ఆలోచించి జనరల్గా మామూలుగా రొటీన్గా క్వశ్చన్లు అవి వేస్తూ ఉన్నాడు. మరి మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు, మీరు అహ్మదాబాద్ ఎందుకు వచ్చారు ఇలా అడిగేసరికి నేను అహ్మదాబాద్ పెళ్లి చూపుల కోసం వచ్చానని చెప్పాడు. ఇలా రొటీన్గా క్వశ్చన్లు అడుగుతుంటే ఇదేంటి నన్ను క్వశ్చన్లు అడుగుతున్నారు, నేను ఎవరో మీకు తెలుసా, నన్ను ఒక దొంగలా ఎందుకు చూస్తున్నారు, నేను మిలిటరీలో మేజర్ని, నా పేరు హర్షిత్ చౌదరి, మేజర్ హర్షిత్ చౌదరి అని దబాయించాడు. ఇక్కడే ఎస్పీ బలరాం మీనాకి ఇంకా ఎక్కువగా అనుమానం కలిగింది. జనరల్గా ఒక వ్యక్తి తన పొజిషన్ చెప్పి బెదిరించాడు. ఇక్కడ హర్షిత్ చౌదరి తన పొజిషన్ చెప్తూ నేను ఒక మేజర్ని, మిలిటరీలో చేస్తుంటాను, నన్ను ఒక దొంగలాగా మీరు ప్రశ్నిస్తున్నారా, నాకు ల్యాప్టాప్ పొరపాటున దొరికింది, నేను తీసుకొచ్చి ఇచ్చేసాను, అయినా సరే మీరు నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు, వాట్ ఈస్ దిస్ అని దబాయిస్తుంటే ఇక్కడ అనుమానం కలిగింది. సరే మీ ఐడి కార్డు చూపించండి అంటే హర్షిత్ చౌదరి తన ఐడి కార్డు తీసి పోలీసులకు ఇచ్చాడు. మీరు మరి అహ్మదాబాద్కి పెళ్లి చూపులు కన్నా వచ్చారు కదా, మరి లీవ్ పెట్టారా, ఆ లీవ్ లెటర్ ఉందా అంటే ఇదేంటి నన్ను లీవ్ లెటర్ అడుగుతారు, అదే లీవ్ లెటర్ ఆఫీసులో ఉంటుంది లేదా ఇంట్లో ఉంటుంది అని కొద్దిగా తటపటాయిస్తూ బదులిచ్చాడు. ఎస్పీ బలరాంకి ఇంకొద్దిగా అనుమానం కలిగి ఇతడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడు అని తెలుసుకోవడం కోసం ఆ వ్యక్తికి తెలియకుండా అతడిచ్చిన ఐడి కార్డుని మిలిటరీ హెడ్ క్వార్టర్కి పంపించి మీ దగ్గర మీ బెటాలియన్లో హర్షిత్ చౌదరి అన్న పేరు మీద ఎవరైనా మేజర్గా చేస్తున్నాడని అడిగితే
మిలిటరీ హెడ్ క్వార్టర్ మొత్తం పరిశీలించి ఈ హర్షిత్ చౌదరి అన్న పేరు మీద ఎవరు లేరు, ఆ హర్షిత్ చౌదరి అన్న పేరుతో ఎవరు మేజర్ లేదని సమాధానం వచ్చింది. దాంతో ఎస్పీ బలరాం మీనాకి తన అనుమానం బలపడింది. వెంటనే హర్షిత్ చౌదరి అన్న వాడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో కోటింగ్ ఇచ్చేసరికి జరిగిన నిజమంతా బయటకు వచ్చింది. నిజానికి వాడి పేరు హర్షిత్ చౌదరి కాదు, షహబాజ్ ఆలీ. షహబాజ్ ఆలీ కొన్ని సంవత్సరాల క్రితం మిలిటరీలో సిపాయిగా జాయిన్ అయ్యాడు. జమ్మూ అండ్ కాశ్మీర్లో కొంతకాలం పనిచేశాడు. ఆ తర్వాత సిలిగురిలో కొంతకాలం పనిచేశాడు. మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు అతని క్యారెక్టర్, కండక్టర్ అదంతా సరిగ్గా లేదు. కొన్ని అక్రమ కార్యకలాపాలకు పాల్పడడంతో మిలిటరీ నుంచి, ఉద్యోగం నుంచి 2023 సంవత్సరంలో తీసేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ షహబాజ్ ఆలీకి 2019లో పెళ్ళయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. దాంతో పోలీసులు షహబాజ్ ఆలీని అదుపులోకి తీసుకుని అతని ఫోన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని మరింత విచారిస్తుంటే విస్తుపోయే నిజాలన్నీ బయటపడుతున్నాయి. ఫోన్ని పరిశీలిస్తే అందులో దాదాపు ఒక 20 నుంచి 30 మహిళల ఫోన్ నంబర్లు, మహిళల చిత్రాలు, ఫొటోస్ ఇవి కనిపించాయి. ఇలా ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్కి ఒక నంబర్ నుంచి నిరంతరంగా కాల్స్ వస్తున్నాయి. పోలీసులు లిఫ్ట్ చేస్తే అవతల వైపు నుంచి ఒక మహిళ మాట్లాడింది. ఎవరిని మీరు అడిగితే, నేను మేజర్ హర్షిత్ చౌదరి భార్యను మాట్లాడుతున్నాను, మీరు ఎవరు మాట్లాడుతున్నారు అని అడిగేసరికి, మేము పోలీసులు మాట్లాడుతున్నాం. అమ్మా తల్లి, నీ భర్త పేరు హర్షిత్ చౌదరి కాదు, అతను మిలిటరీలో మేజర్గా చేయట్లేదు, అతని అసలు పేరు షహబాజ్ ఆలీ అని చెప్పేసరికి ఫోన్ అవతల వైపు ఉన్న మహిళ ఒక్కసారిగా షాక్కి దిగ్భ్రాంతికి గురైంది. మీరు వెంటనే పోలీస్ స్టేషన్ రండి. ఆ మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఈ హర్షిత్ చౌదరి అనబడే షహబాజ్ ఆలీ మీకు ఎలా పరిచయం అయ్యాడు, మీ ఇద్దరికి పెళ్ళి ఎప్పుడు జరిగిందంటే ఆ మహిళ జరిగిన కథంతా చెప్పింది. మా ఇద్దరికి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది. అందులో మేజర్ హర్షిత్ చౌదరి అన్మ్యారీడ్ అని ఉంటే నేను కాంటాక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఇద్దరం ఫోన్ నెంబర్లు అవి ఎక్స్చేంజ్ చేసుకున్నాం. వాట్సాప్లో ఇద్దరం చాటింగ్ చేసుకున్నాం, ఇద్దరం ప్రేమించుకున్నాం. నేను హర్షిత్ చౌదరిని మీ తల్లిదండ్రులు ఎక్కడుంటారు ఏంటని అడిగితే, నా తల్లిదండ్రులు వేరే రాష్ట్రంలో బిజినెస్ మనీ అది చేసుకుంటూ ఉంటారు అని పరిచయం చేయలేదు. ఆ తర్వాత మా ఇద్దరికి గుడిలో పెళ్లి జరిగింది. పెళ్ళైన తర్వాత నన్ను శారీరకంగా ఎంతో హింసించేవాడు, నన్ను బలవంతంగా అనుభవించేవాడు, అలాగే అన్యాచురల్ సెక్స్ చేయమని నాతో బలవంతం చేయించేవాడు, డబ్బు కోసం నన్ను శారీరకంగా మానసికంగా హింసించేవాడు అని ఆ మహిళ ఏడ్చుకుంటూ కన్నీళ్ల పర్యంతమై చెప్పింది. ఇదంతా విన్న పోలీసులు షాక్ తిన్నారు. పైగా వాడి ఫోన్లో ఎంతోమంది మహిళల నంబర్లు, ఫోటోలు ఇవన్నీ కనిపించాయి. సరే, మీకు ఏ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం ఏర్పడిందంటే మాకు షాదీ.com అన్న మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం ఏర్పడిందని ఆ మహిళ పోలీసులకి చెప్పింది. దాంతో ఎస్పీ బలరాం షాదీ.com హెడ్ క్వార్టర్కి వెళ్ళి ఇక్కడ హర్షిత్ చౌదరి అన్న పేరు మీద నమోదైన ఆ పోర్ట్ఫోలియో ప్రొఫైల్ మొత్తం అంతా చెక్ చేస్తే విస్తుపోయే అనేక నిజాలు బయటపడ్డాయి. ఈ షాదీ.com అన్న మ్యాట్రిమోనియల్ సైట్లో హర్షిత్ చౌదరి తన ప్రొఫైల్ని ఓపెన్ చేశాడు. అందులో అన్మ్యారీడ్ అని చెప్పాడు. కానీ పోలీసుల ఇంటరాగేషన్లో తనకి ఆల్రెడీ 2019లో పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. పైగా ఎందుకు అహ్మదాబాద్ వచ్చావని అడిగితే పెళ్లి చూపుల కోసం వచ్చానని చెప్పాడు. పోలీసులు ఇదంతా తీగలాగారు, డొంకంతా కదిలింది. ఆ షాదీ.com అన్న దాంట్లో హర్షిత్ చౌదరి అన్మ్యారీడ్ అని తన ప్రొఫైల్ని ఓపెన్ చేశాడు. అందులో తన మిలిటరీ డ్రెస్లో ఉన్న ఎన్నో ఫోటోలు అందులో పెట్టాడు. అలాగే వివిధ పోజుల్లో ఉన్న ఫోటోలు అందులో పెట్టి మహిళల్ని ఆకర్షించి ఎవరైతే మహిళలు తనతో కాంటాక్ట్ అవుతారో వాళ్ళతో ప్రేమాయణం అది నడిపి వాళ్ళని మోసం చేసి కొంతమందిని పెళ్లి చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజి ఆ డబ్బుతో జల్సా చేసేవాడు. పోలీసుల ఇంటరాగేషన్లో షాదీ.com అన్న మ్యాట్రిమోనియల్ సైట్లో దాదాపు 124 మంది మహిళల్ని ఇదే విధంగా మోసం చేశాడని వెలుగులోకి వచ్చింది. అందులో దాదాపు 30-40 మందిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, దాదాపు 20 నుంచి 25 మహిళలతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని పోలీసుల ఇంటరాగేషన్లో వెలుగు చూసింది. ఇది అసలు పేరు షహబాజ్ ఆలీ. కానీ మ్యాట్రిమోనియల్ సైట్లో హర్షిత్ చౌదరి మేజర్ని, నేను మిలిటరీలో పెద్ద పొజిషన్లో ఉన్నానని, ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళల్ని తన వలలో వేసుకుని వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి రకరకాల వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వేలలో లక్షల్లో డబ్బు గుంజి ఆ డబ్బులతో ఎంజాయ్ చేసేవాడు. బలవంతంగా
పెళ్లి చేసుకుని ఆ తర్వాత నేను మిలిటరీలో మేజర్గా చేస్తున్నాను, నాకు సెలవులు దొరకవు అని మరొక కారణంతో వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత మరికొంత కాలానికి తిరిగి వచ్చి మళ్ళీ డబ్బులు తీసుకునేవాడు. ముఖ్యంగా 95% హిందూ మతానికి చెందిన మహిళల్ని ఇదే విధంగా మోసం చేశాడు. ఆ హిందూ మతానికి చెందిన మహిళల్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని తీవ్రంగా హింసించేవాడు. హిందూ మతాన్ని, హిందూ దేవతల్ని తిట్టేవాడని, కించపరిచేవాడని ఆ మహిళ రోధిస్తూ చెప్పింది. తర్వాత 5% ముస్లిం మహిళలను కూడా ఇదే పేరుతో, అంటే ఇదే విధంగా మోసం చేశాడు. కానీ ముస్లిం మహిళలకి తన అసలు పేరైన షాబాజ్ ఆలీ అని చెప్పేవాడు. కానీ హిందూ మతానికి చెందిన మహిళల్ని మోసం చేసేటప్పుడు మాత్రం తన పేరుని హర్షిత్ చౌదరి అని చెప్పేవాడు. ఆ తర్వాత ఈ విషయం ఎప్పుడైతే సోషల్ మీడియా ద్వారా బయటపడిందో 2-3 మహిళలు కూడా ఇదే విధంగా తమని పెళ్లి పేరుతో మోసం చేశాడని వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కానీ పోలీసుల ఇంట్రాగేషన్లో దాదాపు 100 మందికి పైగా మహిళల్ని మోసం చేశాడని తెలిసింది. కానీ చాలామంది ధైర్యం చేసి ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నారు. దానికి కారణం ఎక్కడ కంప్లైంట్ ఇస్తే తమ కుటుంబ పరువు పోతుందేమోనని, తమ పరువు బజారు పాలవుతుందని భయపడి చాలామంది మహిళలు ముందుకు రాక కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నారని ఎస్పీ బలరాం ప్రెస్ మీట్లో చెప్పారు. అదేవిధంగా ఎవరైతే మోసపోయారో వాళ్ళు అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వండి. మీ పేర్లని, మీ ఫోటోల్ని, వాటిని అన్నింటినీ గుప్తంగా ఉంచుతాం. మీరు అధైర్యపడాల్సిన భయమే లేదు. ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని ఎస్పీ బలరాం విన్నవిస్తున్నారు, కోరుతున్నారు. అదేవిధంగా ఈ 100 మందికి పైగా మహిళల్లో దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఉన్నారని పోలీసుల ఇంటర్వ్యూషన్లో తెలిసింది. యూపీ, రాజస్థాన్, ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక ఈ రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది మహిళల్ని ఇలా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా ఈ షాబాజ్ అలీ మోసం చేశాడని పోలీసులు గుర్తించారు. వీడు అత్యంత ప్రమాదకరమైన మోసగాడని పోలీసులు ప్రజలకు తెలియజేస్తూ ఇటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ధైర్యం చేసి ఎవరైనా వీడి వల్ల మోసం చేస్తే పలానా అడ్రస్, మా అడ్రస్కి సంప్రదించండి అని ఎస్పీ బలరాం అడ్రస్ కూడా ఇచ్చారు. కాబట్టి ఎవరైనా ఈ వ్యక్తి వీడి ద్వారా మోసపోయిన వాళ్ళు ఉంటే ఈ అడ్రస్కి సంప్రదించండి, ధైర్యంగా ఉండండి. మీ పేర్లు కానీ, మీ పిక్స్ కానీ బయటకు రాకుండా పోలీసులు హామీ ఇచ్చారు. కాబట్టి ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ చేయండి. ప్రస్తుతం ఈ షాబాజ్ ఆలీ అన్నవాడు అహ్మదాబాద్ జైల్లో ఉన్నాడు. కానీ ఈ షాబాజ్ ఆలీ లాంటి ఎంతోమంది మోసగాళ్ళు సమాజంలో తిరుగుతూ ఉంటారు. పురుషులే కాకుండా ఎంతోమంది మహిళలు కూడా పెళ్లి పేరుతో ఈ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా ఎంతోమంది పురుషుల్ని మోసం చేసిన ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇటువంటి విషయాల్లో తల్లిదండ్రులు కావచ్చు, పెళ్లి కాని యువకులు, పెళ్లి కాని యువతులు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ బంధువుల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా పెళ్లి సంబంధాలు వస్తే పర్వాలేదు. ఎందుకంటే అందులో కొంత కట్టుదిట్టమైన కొన్ని రిస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి. ఒకవేళ మోసం చేస్తే బంధువుల్ని, ఫ్రెండ్స్ని అడగచ్చు. దాని ద్వారా ఏం జరిగింది ఏంటనో తెలుసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఈ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందులో నమోదైన పేర్లు కొన్ని డూప్లికేట్ ఉంటాయి, కొన్ని నకిలీ ఉంటాయి. ప్రొఫెషన్ కూడా నకిలీది ఉంటుంది. చాలామంది మోసగాళ్ళు, మోసగత్తెలు తమ అసలు పేర్లను దాచి నకిలీ పేర్లు పెడతారు. అలాగే తాము డాక్టర్లమని, ఇంజనీర్లమని, ఇంకొకటని, ప్రభుత్వ ఉద్యోగులమని అందులో చెప్పి మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళతో సంబంధాలు పెట్టుకునేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలి. వాళ్ళ కుటుంబ నేపథ్యము, కుటుంబ చరిత్ర, తల్లిదండ్రులు ఎక్కడుంటారు, ఏం చేస్తున్నారు ఏంటనేది. ఒక్కడు మాత్రం పరిచయం అయితే ఆ పరిచయంలో మొహమాటానికి పోవద్దు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఇది చేస్తారు, ప్రేమిస్తున్నామని నటిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక తమ్ముడుగా అనుకోండి, అన్నగా అనుకోండి, నేను మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. తద్వారా అందరికీ ఒక అవేర్నెస్ కల్పించిన వాళ్ళు అవుతారు. మరో నిజమైన సంఘటన, నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.